అల్లిని తన ఇంట చేర్చుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక బాధ్యత, ఇది చాలా అవసరం అండి. బాధ్యత లేని విశ్వాసులుగా మీరు ఉండకూడదు. బాధ్యతతో కూడిన విశ్వాసులుగా ఉండాలి. సంఘము నీ ద్వారా ఇదిగో ఎలా ఉండాలంటే ప్రతిష్టంగా ఉండాలి, బలముగా ఉండాలి. ఆమె ఎలా ఉండాలి ఇది చూడండి. అయిపోయిందా? టైం అయిపోయిందా? అయిందా? ఎంత అయింది? ఇంకా నాకుందగా ఇంకొక 2 మాటలు చెప్పొద్దా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీ విశ్వాస జీవితము సంఘమునకు ప్రతిష్టంగా ఉండాలి, బలముగా ఉండాలి. నీ ద్వారా నీ విశ్వాస జీవితంలో బాధ్యతతో కూడిన విధానంలో నీ ఉంటే సంఘములో ఎవరు కూడా చెదిరిపోరు. ఈ రోజున సంఘము చెదిరిపోవటానికి, కుటుంబాలు చెదిరిపోవటానికి నీకేమి లేదు. సంఘంలో నీకేమి లేదు. ఏమి లేదు చెప్పరే? బాధ్యత లేని విశ్వాసిగా ఉంటున్నావు. కానీ అపవాది అనేవాడు చెదరగొట్టడానికి వాడి యొక్క బాధ్యతను భుజాన్ని వేసుకుంటున్నాడు. పరిశీలనగా పరీక్షించుకో. 4వదిగా మనం చూస్తే ఇక్కడేమన్నాడు? 4వదిగా చదవండి. ఆ మాటకు అర్థము దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ తండ్రి అయిన దేవుడికి, ప్రభు అయిన యేసుక్రీస్తుకి, అంటే అప్పుడు వరకు కూడాను తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుతో మాత్రమే ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ప్రియదేవులారా, ఇక్కడ ఒకవేళ ఆయన చెయ్యి విడిచిపెట్టకపోతే చూడండి, నశించిపోతున్న వారికి రక్షణ వచ్చేది కాదు. కానీ చెయ్యి విడిచిపెట్టినా సరే ఆయన తండ్రి దేవునికి మొరపెడుతూ దైవ చిత్తమును నెరవేర్చిన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నీకెన్ని పరిస్థితులు ఎదురైనా సరే, నీకెన్ని శ్రమలు ఎదురైనా సరే, కొన్ని విషయాల దేవుడు నిన్ను విడనాడినట్లుగా నీకు అనిపించినా సరే, ప్రియదేవులారా, నీవు మాత్రము పూలనాడి నీ బాధ్యతను మర్చిపోకూడదు. ఆమె హల్లెలూయా. చూడండి ప్రియదేవులారా, దైవ చిత్తమును నెరవేర్చేవాడిగా కష్టాల్లోనే, శ్రమల్లోనే, ఇరుకుల్లోనే, ఇబ్బందుల్లోనే నువ్వేం చేయాలి? చెప్పండి. ఏం చేయాలి? రచన ఏం చేయాలి? ఏం చేయాలి అమ్మా? చెప్పండి. ప్రార్థన చేయాలి. తండ్రి అయిన దేవునికి నీవు మొరపెట్టాలి. ఆమె దేవునికి స్తోత్రం. 5వదిగా మనం చూస్తే చూడండి, సమస్తమును అప్పటికి అమ్మా సమాప్తమైపోయిందని ఇక చేయవలసినంత కూడా చేసేసాడు. ఎరిగి లేఖనములు నెరవేరినట్లు ఏమంట దప్పిక గుంచున్నాడు. ఆమె దప్పిక. నిజంగా ప్రియ సోదరి సోదరులను కన్నా దాని గురించి వివరిస్తూ ఒక మాట, మనము ఎండలో వెళ్ళినా లేకపోతే ఏదైనా కొద్దిగా పని చేసినా సహజంగా మనకి దాహం వేస్తూ ఉంటుంది. ఈ ఎండాకాలం మరి ఎక్కువగా తాగే కొద్ది తాగాలనిపిస్తుంది. ఆ టిన్లో ఉన్న నీళ్ళు ఎన్నిసార్లు ఇచ్చినా తాగాలనిపిస్తూనే ఉంటుంది, తాగుతూనే ఉంటాం. శరీరంలో రక్తము తగ్గిపోయిన తర్వాత మనుషుడి కంటే దాహం ఎక్కువైపోయింది సైన్స్ ప్రకారం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరంలో ఏమి లేదు,
రక్తము లేదు. రక్తాన్ని ఆయన యొక్క రక్తము ఆఖరి బొట్టు వరకు కూడాను చిందించబడింది. అందుకనే ఆ సైనికులు ఒకడు వచ్చి యేసుప్రభు వారు సచ్చాడు, చలివారు చావలేదని ఆ బల్లిని తీసుకుని డొక్కలో పొడిస్తే రక్తానికి బదులు ఏమొచ్చిందంట? నిజంగా ఆయన పొందిన హింస సామాన్యమైన హింస కాదు, సామాన్యమైన హింస కాదు. బాగా హింసించారు. ప్రజలారా, ఆ హింస పొందిన తర్వాత ఆ 3 మేకులతో అండి ఆ శిలువ మీద ఆయన వేలాడుతూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిజముగా ఈయన ఏంటి ఏ దాహాన్ని కొనున్నాడు అని అంటే ఆత్మల రక్షణార్థమైన జీవితాల్లో మార్పు లేనప్పుడు కూడా చాలా మంది జీవితాల్లో కాస్త మారిన వారుగా కూడా ఆయనకి కనపడట్లేదు. ప్రజలారా, వారు ఆయన సిలువేసిన తర్వాత ఆయన వస్త్రాన్ని చీట్లు వేసుకుంటున్నారు. ఏంటి ప్రజలారా, ఇంకా రకరకాల ఆలోచనలతో అపహాసిస్తూనే ఉన్నారు. ప్రజలారా, అందుకనే ఏంటి సత్యము అర్థం కాకుండా నాశనానికి ప్రజలారా మార్గాన్ని ఏర్పాటు చేసుకున్న వారిని చూస్తున్నప్పుడు ఆయన బాధపడుతూ వారి రక్షణార్థమై పలికిన మాట, ఆమేన్, నేను దప్పిక కొనుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఈ రోజున మనం ఏ దాహంతో ఉండాలి అని అంటే, ఏ దాహంతో ఉండాలి? కొంతమంది మంచిది అబ్బాయి ఇప్పుడు కానీ కూల్ డ్రింక్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. కొంతమంది మంచిలు తాగుతూనే ఉంటారు కానీ అబ్బాయి ఇప్పుడు కూలింగ్ వాటర్ అయితే బాగుంటుంది అనుకుంటా ఉంటారు కదా. కదా చూడండి, మనము రకరకాల దాహాలతో మనం ఉన్నాం. ఇంకా కొందరికి చూడండి త్రాగుడనే దాహం, మరికొందరికి తిరుగుడనే దాహం, మరికొందరికి ముచ్చట్లనే దాహం, మరికొందరికి పాపమనే దాహం, ఏంటి మోసమనే దాహం, దగా చేయటం అనే దాహం, ఇలాగ రకరకాల ఏంటి గ్రహాలతో ప్రతినిధులుగా మనుషులమైన మనం జీవిస్తూ ఉన్నాం. కానీ విశ్వాసమైన నీవు ఏంటి ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధన రోజున ఏ దాహంతో ఉండాలంట? ఏ దాహంతో ఉండాలి అమ్మా? ఏంటి ప్రతినిధులరా, ఈ అమ్మాయిని లేకపోతే ఈ అబ్బాయిని నేను రక్షిస్తే బాగుండు. ఆమె రక్షణ గూర్చిన సంగతులు నేను చెబితే బాగుండు. ప్రజల వారి ఎదుట ఏంటి ఇదిగో నీ రక్షణ సాక్ష్యమును, నీ విశ్వాస జీవితమును వారి ఎదుట వారు రక్షణ కొరకై సాక్షిగా ఉండే దాహముతో నీవు నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆరోగ్యంగా మనం చూస్తే చూడండి, యేసు ఆ శిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఆయన చేయవలసిన పని అంతా ఏంటి, ఆయన ఎప్పుడు కూడాను ఏ పని చేసినా ఏంటి సగంలో ఆపేవాడు కాదు. మనం ఏం చేస్తాం తెలుసా? ఏంటి అంత కొరతలే కదా, అంత మన భక్తి జీవితం, మన పనితీరు అంతా కొరతలుగానే ఉంటుంది. అంత ఏంటి ఏమంటారు దాన్ని, కొరతలుగా ఉంటుంది. ప్రజలారా, మన పని ఎవరికి నచ్చట్లా, నచ్చే విధంగా లేదు. ఒకవేళ మనుషులకు నచ్చకపోయినా దేవుడికి నచ్చే విధంగా నీ పనితీరు ఉండాలి. ఆమేన్. దేవుడు నీకు అప్పగించింది ఏదైతే నీకు అప్పగించాడో దానిని తుదముట్టించాలి. ఆమేన్. యేసు ప్రభువు వారు బ్రతుకున్న దినాల్లో ఒక ఉపమానం చెప్పారు. ఒక ఆయన దేశాంతరం వెళుతూ తన దాసులను పిలిచి, చూడండి ప్రియమిత్రులారా, ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. 5 తీసుకున్నవాడు 5కి 5 సంపాదించాడు, కష్టపడ్డాడు. తన పనిని యజమానుడు వచ్చే లోపల చక్కగా తుదముట్టించాడు. హల్లెలూయా. రెండోవాడు కూడా అలానే చేశాడు. కానీ మూడోవాడు ఉన్నాడు, చూసావా, నీకులాగా నేను చెంప మీద చేసుకుని కూర్చున్నాడు. అంతేనా? నీకులాగనే తలబట్టుకొని కూర్చున్నాడు, నీకులాగనే
నిద్రపోతున్నాడు, నీకులాగనే ముచ్చట్లు పెట్టుకున్నాడు, నీకులాగనే రకరకాల వ్యవహారాలతో వ్యవహారం చేస్తూనే ఉన్నాడు. ఏంటి, దేవుడు ఆ యజమానుడు అప్పగించిన పని ఏదైతే ఉందో దాన్ని సంపూర్తి చేసే తత్వం కలిగిన వాడు కాదు. ఈ రోజున విశ్వాసి నీవు కూడా అలాగనే ఉన్నావు, పరిశీలన చేసుకో. దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో దాన్ని చక్కగా ఏం చేయాలి చెప్పండి. నాయంతో చూస్తాం కదా, ఏం చేయాలి చెప్పు అమ్మా? పొగముట్టించాలి. ఆమె అపొస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు, నేను గురి అందుకే పరిగెత్తుచున్నాను, నా పరుగు నేను తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా. ఇదిగో నా విశ్వాస జీవితంను బట్టి దేవుడు నాకు ఒక కిరీటం ఉంచాడు. అది సామాన్యమైన కిరీటం కాదు, జీవ కిరీటం. దానికోసం దేవుడిచ్చే బహుమానం కోసం ఏంటి, యేసు ప్రభువు నీకు ఇచ్చిన రక్షణ జీవితంలో నీకు ఏదైతే అప్పగించాడో దానిని సంపూర్తి చేసే ఏంటి ఆశ, ఆలోచన నీలో ఖచ్చితంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ అది లేదు. ఏంటి, అయ్యగారు ఒక పని చెప్పాడు అనుకో, లేదా అమ్మగారు ఒక పని చెప్పింది అనుకో, తోటి విశ్వాసం ఒక పని చెప్పాడు అనుకో, నా వల్లేమైతే ఏమవును. రాగాల మీద ఉన్నారు చాలా మంది. సామెత అవుతుంది, రాగాలంట, రాగాలు రాజ్యాలను వెళ్తాయి. ఇంకేదో ఉందలే, నాకు గుర్తు రావట్లేదు. దేవుని స్తోత్రం. ఏడవది, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నా ఆత్మను దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు నైటు అప్పగింపబడిన యోధ, అప్పగించిన వాడు యోధ చక్కబొచ్చి ముద్దు పెట్టుకున్నాడు, పట్టుకున్నాడు, తీసుకెళ్లారు యేసు ప్రభువుని. నైట్ అంతా తిప్పారు, కొట్టారు, అపహాసించారు. అండి, నిజంగా ఆయన పొందిన హింస సామాన్యమైన హింస కాదు. దాక చిన్ని చెప్తూ యేసు ప్రభువే కాదు మనుషుల్లో కూడా క్షమించే వారు ఉన్నారని పగడాల ప్రవీణ్ గారి గురించి మాట్లాడు. నిజంగా ఆయన మరణం ఎలాగా వచ్చిందో నా కళ్ళతో నేను చూడలేదు, నీ కళ్ళతో. కానీ ఖచ్చితంగా ఆయన్ని చంపారు అనే మాట వాస్తవం. అయితే ప్రియమిత్రులారా, ఆయన యొక్క ఈ పెదాన్ని ఇక్కడ నరికారో, కోశారో, దేంతనన్నా కొట్టారో తెలియదు, కానీ కట్ అయిపోయింది. ఒక కర్రపులు తీసుకొని నీ మూతి మీదో, చెంప మీదో, చేతి మీదో కొడితే ఎంత నొప్పి పుట్టిందండి. ఆయన ఎదురొమ్ముల మీద కాలుతో తన్నిన బూటు ముద్ర ఉంది. చూసారా మీరు? చూసారా ఆ వీడియో? చూసారా? చూడండి. దేవుని బిడ్డలారా, ప్రభు మాటలు వింటున్నాం. చాలా భయంకరంగా, అంటే నిజంగా ఈ భూమి మీద మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. దేవుడు మన ముందుంచిన పనిని తుదముట్టించి మన విశ్వాస జీవితాన్ని కాపాడుకొని ప్రేమిలారా మనము దేవుని రాజ్యానికి వెళ్ళే విధంగా విశ్వాస జీవితంలో మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీళ్ళలో మునిగొచ్చాము, అయిపోయింది కాదు. అవలా నీళ్ళల్లో మునగక ముందు ఒక రకమైన ఇది, నీళ్ళలో మునిగిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు వేరు, ఇక ముందు ఉండే పరిస్థితులు కూడా వేరే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రియ సహోదరి సోదరుగా,
నీ శ్వాస తుది వరకు, నీ శ్వాస తుది వరకు దైవ చిత్తములు మాత్రమే చేస్తూ నువ్వు చనిపోయినట్లయితే బలా నమ్మకమైన మంచి దాసుడు. అలాగ ప్రభువుతో అనిపించుకోవడం కోసం ప్రభువారు పలికిన 7 మాటలు మన విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి నేను మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్న, చక్కగా వాక్యాన్ని వివరించిన మరి వారికి మనందరం కూడా మరోసారి మరి నాకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఇంకా దేవుడు మిమ్మల్ని వాడుకును గాక. ఆమేన్. ఈ సమయంలో మన ఆత్మీయ తల్లి అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు. అమ్మగారు రండి. సమయంలో అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థనతో మనం ఇక ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మన కొరకు చక్కని కూల్ డ్రింక్స్, లస్సీ ప్యాకెట్లేనా, మజ్జిగ ప్యాకెట్లు, లస్సీ మజ్జిగ లస్సీయా ఎదురుగా వస్తున్నాయి. రామ్మగారు అంత్యకాల అభిషేక్ నువ్వు వచ్చేదాకా పాడతా. మీరేం చేస్తున్నారు? మీరు అంత్యకాల అభిషేకం సర్వజనులకు బోధకాల దినమునిది తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నులేదా దేవా అన్య భాషలతో అభిషేకించు వెగసే గాలల్లే నన్ను తాకుమా జీవనదిలోనే ప్రవహించుమా మండే అగ్నులే గరి అన్య భాషలతో అభిషేకించు వెగసే గాలల్లే నన్ను తాకుమా జీవనదిలోనే ప్రవహించుమా అంతేకాల అభిషేకం సర్వజనుల కోసం దినమునిది తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఆమేన్. ఆడదామనుకొని ఊపోతే నువ్వేందయ్యా ఏమి ఇస్తావు? రామ్మగారు